ఊళ్ళో ఎవరన్నా కాలం చేస్తే ఊరంతా పోయి చూసొస్తారు. వాళ్ళతోని ఉన్న బంధాలను యాద చేసుకుంటారు. ఆఖరి కార్యాలు అయ్యేంత వరకు కాటి వరకు పోయి ఓ కట్టేసి వస్తారు. ఇంటోళ్ళను ఓదారుస్తారు. కానీ ఈ వానలు జయంగా సచ్చినోళ్ళ కాడికి పోయేటట్టే లేదు, బతికినోళ్ళ కాడికి పోయేటట్టు లేదు. చూద్దానికి పోవుడేమో కానీ పీనిగని తీసేటందుకు కూడా గింత తిప్పలయ్యింది. ఏం వానలురా నాయన, వస్తే ఒడవట్లేదు, పోతే మళ్ళా రావట్లేదు. దంచి కొడుతున్న వానలకు వాగులు వంకలు బారుతుంటే జీవిడిషన్లో ఆఖరి కార్యాలు చేసేటందుకు కూడా అరిగోసలు పడే కథ అవుతుంది పబ్లిక్ కు. ఆవు ఇగో గీళ్ళది అదే గోస. మెదక్ జిల్లా రేగోడు మండలం దర్పల్లి అనేటి ఊళ్ళో ఉండేటి హరికృష్ణ ఒంట్ల పానం మంచిగా లేక కాలం చేసిండాట. ఆఖరి కార్యాలు చేద్దామంటే కిందికి మీదికి వాన. ఇంట్లోకించి పీనిగను శ్మశాన వాటిక కాడికి తీసుకుపోవాలంటే వాగు దాటాలే, ముసురేమో తగ్గేటట్టు లేదు. జీవిడిచిన పీనిగను ఇంట్లో పెట్టుకోలేం కదా. ఇక ఏం చేస్తారు, ఓ కాంచి ఈడ్చి కొట్టుకుంటా ముసురు పెడుతుంటే ఆ ఒడ్డుకు ఈ ఒడ్డుకు తాళ్ళు కట్టిర్రు. ఓ చేయితోని శత్రులు పట్టుకున్నారు, ఇంకో చేయితోని తాళ్ళు పట్టుకున్నారు. జనాలు గిట్లా వాగు దాడుతుంటే జేసీబీకి ముంగటున్న బొక్కెన్ల హరికృష్ణ పీనిగా వెనకొచ్చేటి డాక్టర్ల ముసలోళ్ళు ముడుగోళ్ళు ఏళ్ళు దాడలేని చుట్టపక్కాలు. ఆగా చూడోలి జేసీబీకి తాళ్ళు కూడా కట్టిర్రు, వడదల ట్రాక్టర్ ఏమన్నా కొట్టకపోతుందేమోనని. కానీ నడిమిట్లకు వచ్చినాక తాడు కూడా తెగింది. మళ్ళా ఏదో ఉండే కదా శనమ్మోరు నెత్తిన కూర్చుంటే ఇదే కావచ్చు. ఇక ఎటనో గట్ట తిప్పలబడి వాగు దాటిర్రు, ఆఖరి కార్యాలు ఒడిపించారు. అయితే గా ఊరి పబ్లిక్ కి ఇప్పుడు ఇది కొత్త ఏం కాదట. నువ్వు వానకాలం వచ్చిందంటే పతేడు ఇదే తిప్పలైతుందట. ముసులు పెట్టి వాగులు వారేటి వల్ల ఎవరన్నా కాలం చేసేదంటే ఇదే కథ. వ్యవసాయ పనులకు పోవాలన్నా ఎవరన్నా కాలం చేస్తే ఆఖరి కార్యాలు చేయాలన్నా గా వాగు దాటాల్సిందేనట. అందుకనే జరగా వాగు మీద బిడ్జన్న కట్టూరి సార్లు అని ఏడుకుంటూరు అక్కడి పబ్లిక్. కానీ చూడూరికి వానలు చేయంగా ఊరి పబ్లిక్ కి ఎంత గోస అవుతుందో.